జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు కేసులపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ స్పందించారు. ఈ వివాదంలో అసలు ఏం జరిగింది, ఎవరి కుట్ర ఏమైనా ఉందా, ఇండస్ట్రీలో విభేదాలే కారణం అనే దానిపై మరిన్ని వివరాలు అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రస్తుతం సి కళ్యాణ్ వద్దకు వెళ్లారా, ఆయన ఏం మాట్లాడుతున్నారు? అంటే జానీ మాస్టర్ సంబంధించి నిన్న వాళ్ళ భార్య ఆయేషా టీవీనైతో మాట్లాడిన తర్వాత కొంత ఇండస్ట్రీ రెండుగా చీలిపోయింది. జానీ మాస్టర్కి సపోర్ట్గా ఒక వర్గం, జానీ మాస్టర్కి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దగా ఉన్న సి కళ్యాణ్ ప్రస్తుతం అంతా ఉన్నారు. మీరేం చెప్తారు ఈ జానీ మాస్టర్ వ్యవహారంలో? మీరు ఎందుకు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు జానీ మాస్టర్ వైపు మీరు ఎందుకు అనుకూలంగా ఉన్నారు? దీంట్లో ఉన్న అసలు విషయం ఏంటి? దీని వెనకాల చాలా పెద్ద వ్యక్తుల పాత్ర ఉందనేది వాళ్ళ భార్య అలిగేషన్ చేస్తారు. ఇండస్ట్రీ పెద్దగా మీరేం చెప్తారు? డెఫినెట్గా చెప్పాలంటే తప్పు జరిగిందా లేదా లేకపోతే ఏంటి అనేది ఆల్రెడీ ఇది కోర్టు పరిధిలోకి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ దీని మీద కేసు రిజిస్టర్ అయింది, జరుగుతుంది. ఫస్ట్ యాజ్ ఏ సినిమా ఇండస్ట్రీ పర్సన్గా ఈ ఇండస్ట్రీ బాగుండాలి, ఈ ఇండస్ట్రీకి చెడ్డ పేరు రాకూడదు, లేకపోతే ఇది చేయకూడదు అనే దాని మీద మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా తీసుకున్న డీల్ చేస్తుండేటప్పుడు, ఒక సమస్య మీద పరిష్కారం చేస్తుండేటప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి అవతల వ్యక్తికి అన్యాయం జరిగితే నెక్స్ట్ పోలీసులకు వెళ్ళాలి. లేదు ఫస్టే పోలీసులకు వెళ్ళి ఉండొచ్చు. నిజంగా ఈరోజు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా అనే దాన్ని ఊరినే చాలామంది అసలు వీటికి సంబంధం లేని వాళ్ళు కూడా యూట్యూబ్లో వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టేస్తున్నారు ఊహించేసుకొని. ఏది అన్యాయం ఏది న్యాయం ఎప్పుడు తెలుసుద్ది? రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలుసుద్ది. కాకపోతే దీని వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుందనేది మాత్రం డెఫినెట్గా నేను ఈ 4-5 డేస్ నుంచి ఎంక్వైరీస్ చేస్తున్నా. ఏంటిది, ఎందుకు జరిగింది ఇలాగా, ఇండస్ట్రీకి ఏంటి, ఇండస్ట్రీ బదనాం అవుతుంది అనే దాని మీద ఫీల్ అవుతూ చేస్తుంటే రకరకాల ఎపిసోడ్స్ కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయిని రేప్ చేశారంటారు, ఫోక్సో కేసు పెట్టారంటారు. అసలు ఫోక్సో కేసు ఎలా వస్తుందో, ఎలాగా దీనికి వర్తిస్తుందో నాకు అర్థం కాల. ఫస్ట్ అంటే ఆ అమ్మాయి ఈరోజు మేజరు 21 అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు 5వ సంవత్సరంలో పలానోడు రేప్ చేసాడండి, నన్ను ఇలా గోకేడండి, చేసాడండి అని ఇప్పుడు వచ్చి కేసు పెడితే, పెళ్ళి చేసుకొని పిల్లలను అన్న తర్వాత కేసు పెడితే అది వర్తిస్తుందా? రెండోది, దీన్ని పాలిటిక్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు, లేకపోతే జిహాదీలు అంటున్నారు. మా సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ కులం అనేది మేము ఎప్పుడు, మాది ఒకటే కులం, సినిమా కులం. రకరకాల ఇష్యూల్లోకి ఎందుకు వెళ్తుంది, ఎందుకు తీసుకెళ్తున్నారు? డెఫినెట్గా ఇదేగానైతే రేపు ఉదయాన ఇలాంటి వాళ్ళే పలానా డైరెక్టర్ నా వచ్చి పడుకోమని చెప్పాడు, లేకపోతే పలానా హీరో వచ్చి నాకు పడుకోమని చెప్పాడని ఈ కుట్రలు స్టార్ట్ అవుతాయి. అంటే మీరు కుట్ర అంటున్నారు, కానీ నన్ను 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నా మీద లైంగిక దాడి జరిగింది, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నన్ను పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేశాడు, నాకు కార్డు రాకుండా వేధించాడు, ఈ ఎలిగేషన్స్ కూడా చాలా ఉన్నాయి కదా. అంటే మీరు ఇప్పుడు సాక్ష్యాలు అడుగుతున్నారు, కానీ ఆమెకి కార్డు రాకుండా చేశాడు, వేధించాడు, ఆమెకు సినిమాలో ఆపర్చునిటీస్ రాకుండా చేశాడు అనేది ఆ అమ్మాయి చెప్తున్న విషయం. ఇదైతే పచ్చి అబద్ధం ఆ అమ్మాయి చెప్తుండేది. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేశానండి. ఆ అమ్మాయికి కార్డు ఇప్పించింది, మీరు కార్డు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళ ఆర్గనైజేషన్లో అదర్ పర్సన్స్ హోల్డ్ చేస్తే ఇతను కార్డు ఇప్పించాడు. ఆ అమ్మాయి కెరీర్ నాశనం చేసేవాడైతే అతను హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమాకి ఆ అమ్మాయిని ఎందుకు మాస్టర్గా పెట్టుకుంటాడండి? ఆ అమ్మాయి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కొన్ని. అంటే నన్ను బంధించేసి ఉంటే నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేను. నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, ఈరోజు ఫ్రీగా ఉన్నావు కదా, ఈరోజు కేసు పెట్టేదానికి వెళ్ళేదానికి ఫ్రీగా ఉన్నావు, ఆ రోజు కూడా ఉన్నావు కదా దాదాపు. పోనీ నా 16వ సంవత్సరంలో అన్యాయం చేశాడంటే 17వ సంవత్సరం 18లో చెప్పుండొచ్చు, 19లో చెప్పుండొచ్చు, 20లో చెప్పుండొచ్చు. ఈరోజు జానీ మాస్టర్ అనేవాడికి ఒక పెద్ద ఫేమ్ వచ్చేసింది, ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు, లేకపోతే ఇది అయ్యాడు. అంటే మేము టాలెంట్ ఉన్న వ్యక్తిని సఫర్ చేస్తున్నారనేది. డెఫినెట్గా అమ్మాయికి అన్యాయం జరిగి అతను చేస్తుంటే అతను శిక్షింపడాల్సిందే. దాన్ని మేము సపోర్ట్ చేయటం, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ చేయొద్దండి. ఇలాంటి కేసులని చాలామంది భరద్వాజ్ గారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంతకుముందు నేను ఆ కమిటీలో ఉన్నాను ఇంతకుముందు. ఎందుకంటున్నానంటే పోనీ సినిమా ఇండస్ట్రీ దగ్గరకు వచ్చింది, ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు,
ఇక్కడ ఇక్కడ చెప్పి మేము చేయలేకపోతున్నాం దీనికి మాకు అన్యాయం, నీకు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఉండొచ్చు. లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అమ్మాయి ఎప్పుడో వెళ్ళి ఉండొచ్చు కదా. నాకు ఇంకోటి తెలిసింది, ఆ అమ్మాయిని ఎవరో బెదిరించేశారని మెసేజ్లు పెడుతున్నారని అని అప్పుడే పోయి పోనీ జానీ మాస్టర్ మీద చెప్పేదానికి ఇది భయం. నాకు వచ్చిన మెసేజ్లు ఇవ్వండి అని పోలీస్ స్టేషన్ పోయి ఇలా ఇస్తున్నారని కంప్లైంట్ చేస్తుంటే అసలు ఇది ఎక్కడ నాంద్యం ఉందనేది పోలీసులు ఎప్పుడో పట్టేసి ఉండేవాళ్ళు కదా. ఇదేం సార్ మీరు 4 రోజులుగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసినా అని చెప్తున్నారు, ఏం కుట్ర ఉంది దీంట్లో, ఎవరి పాత్ర ఉంది, జానీ మాస్టర్ని ఈ స్థాయిలో టార్గెట్ చేయాల్సిన అవసరం ఒక అమ్మాయి ద్వారా ఎవరికి ఉంది? అంటే అమ్మాయి ద్వారా ఉందా లేకపోతే ఇది ఉందా ఎవరు చేస్తున్నారు అనేది గ్యారెంటీగా బయటకు వస్తుంది. త్వరలో డెఫినెట్గా నేను మీ ప్రెస్ ముందుకు వస్తా, నేను చెప్తా దీని వెనక ఎవరు ఉన్నారో ఏమిటో ఏం జరుగుతుందనేది. అసలు నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు జానీ మాస్టర్కి ఏదో అన్యాయం జరిగిపోయింది అనేది కానికంటే సినిమా ఇండస్ట్రీకి తీరని అన్యాయం జరుగుతుంది. దీనివల్ల రేపు ఉదయాన రకరకాల, ఇప్పుడు మీతో బాగున్నాను అనుకోండి, నేను ఈరోజు మీ వల్ల డిస్కంఫర్టబుల్ అయితే ఇట్ ఈజ్ వెరీ ఈజీ, నన్ను తాకాడండి, గోకాడండి, రేప్ చేసాడండి అంటే అవతలోడు ముందు జైలుకి వెళ్ళాడు కదా. ఈరోజు ఇప్పుడు పోలీస్ కేసు పెట్టగానే పోలీసులు ఏం చేస్తారు, ముందు అరెస్ట్ చేస్తారు, హిస్ కెరీర్ గాన్ అంటే ఇదే అమ్మాయి చెప్తున్నా, నా కెరీర్కి చాలా తోడ్పడినోడు, నేను ఈరోజు ఇలా ఉంటానికి కారణం ఆవిడ లైవ్, ఎవరు ఇదేమీ ఇది చేసేది కాదు. అంటే నీకు కెరీర్ ఇచ్చినోడిని సర్వనాశనం చేసావు కదా నువ్వు చేసింది ఏంటి, దానికంటే ద్రోహమే కదా ఇది. డెఫినెట్గా నా ఉద్దేశం అయితే ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే దాన్ని డెఫినెట్గా మనందరం ఖండించాల్సిందే, సపోర్ట్ చేయకూడదు, అతను శిక్షణ పడాల్సిందే. బట్ ఇలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పబ్బం కడుక్కొని నేను ఇక్కడ దాకా ఉన్నాను, నాకు ఇప్పుడు ఇదే చెప్పడానికి వచ్చింది అనే దాన్ని, అలాంటి వాళ్ళని మాత్రం ఇండస్ట్రీ ఎంటర్టైన్ చేయకూడదు. రేపు ఉదయం ఇట్ ఈస్ గోయింగ్ టు బి డ్యామేజ్ హీరోస్, పెద్ద డైరెక్టర్లకి అవద్ది, వీళ్ళందరికీ రేపు మీరే షాక్ అవుతారు. రేపు ఉదయాన పలానా డైరెక్టర్ నన్ను ఈ అమ్మాయే చెప్పొచ్చు, ఇలాంటి దాన్ని వాడుకొని ఇంకొక అమ్మాయి చెప్పొచ్చు. అంటే అమ్మాయితో అమ్మాయి కెరీర్ కూడా పోయినట్టే కదా. అమ్మాయితో పని చేయాలని నాకు వచ్చేస్తాయి, రేపు ఉదయం పోయి నా మీద ఏం చెప్పొద్దు అని. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నా మీద కూడా చెప్పొచ్చాము, అదే దాని గురించి కాదు నేను అనేది. ఎందుకంటానంటే ఈ సినిమా ఇండస్ట్రీ చాలా గుమ్మనంగా ఉంటుంది, రియల్గా సమస్యలు ఉంటాయి. అంటే ఒక బాధ వేసింది, ఇప్పుడు నిజంగా మా గురువుగారు దాసనారాయణరావు గారు ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో, దీన్ని సమస్యను ఆయన పరిష్కారం చేసేవాడేమో, మేము మిస్ అయ్యాము ఆయన, ఆ బాధ కలిగింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డ్యామేజ్. అంటే సంబంధం లేని వాళ్ళు మాట్లాడేస్తున్నారండి, ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు దీన్ని ఏదో త్యాగం అంటున్నారు, జిహాదులు అంటారు. ఫస్ట్ అది వెళ్ళకూడదు కదా, దట్ ఈజ్ రాంగ్. డెఫినెట్గా ఇప్పుడు మీరున్నారు సార్ TV9లో, మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలు చేస్తే సినిమా అంటే ముందు తెలుసుకొని తర్వాత వేసారు, ఎప్పుడు తెలుసుకోకుండా ముందు ఎక్కిచ్చేసి లేకపోతే ఇది చేసి. నేను నిన్న మీ టీవీలోనే చూసాను ఇంటర్వ్యూ, చూసిన తర్వాత బాధ వేసింది. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది నిర్మాత సి కళ్యాణ్ చెప్తున్నారు, ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర ఉంది, దాన్ని త్వరలోనే బయటపెడతానని చెప్తున్నారు. దాంతోపాటు కూడా ఒక అమ్మాయి విషయంలో జానీ మాస్టర్ తప్పు చేస్తే ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి. ఒకవేళ కావాలని ఎలిగేషన్ చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీకి పెద్ద ముప్పు. 2016లో జరిగితే అప్పుడే ఎందుకు కేసు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వస్తుంది పెద్ద ప్రశ్నగా మారిందనేది నిర్మాత సి కళ్యాణ్ చెప్తారు. చూడాలి ఈ వివాదం ఇంతటితోనే ముగుస్తుందా, అటు జానీ మాస్టర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు, ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఇప్పుడు అమ్మాయి బయటకు వస్తుందా, ఆ సాక్ష్యాలు బయటకు వస్తాయని మాత్రం చూడాల్సి ఉంది.